హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం అర్థమెటిక్ లో భాగంగా ఈ 1 to 100 క్యూబ్స్ అనేవి ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూడండి ఫ్రెండ్స్. ఈ 1 to 100 క్యూబ్స్ అనేవి మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామో వీటి కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ని యూజ్ చేసుకుని మనం 1 to 2 minutes లో ఈజీగా 1 to 100 క్యూబ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, ఈ 1 to 100 క్యూబ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ 1 to 100 కి కాబట్టి డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి కాబట్టి మనం 3 ways చూజ్ చేసుకోవాలి. ఆ 3 ways ఏంటంటే సేమ్ నంబర్ ఉన్నప్పుడు, అంటే సేమ్ నంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నంబర్ అంటే చూడండి ఫ్రెండ్స్, 2 digits సేమ్ గా ఉండాలి. 11, 22, 33 ఇలా ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ నంబర్, ఎనీ నంబర్ ఎండ్స్ విత్ ఆర్ స్టార్ట్స్ విత్ 1, అంటే నంబర్ ends or starts with 1, అంటే ఆ నంబర్ 1 తో స్టార్ట్ అవ్వడం లేదా 1 తో ఎండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు 12 కానీ లేదా 21 కానీ 31 కానీ ఇలా, ఇది ఒక మోడల్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎనీ నంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నంబర్ అయినా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13 లేదా 32 అండ్ నెక్స్ట్ వన్ 42 ఇలా ఏ నెంబర్ తీసుకున్నా మనము ఎలా చేయాలనేది ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇప్పుడు 1 by 1 అనేది మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సేమ్ నెంబర్ అంటే 11 క్యూబ్, 22 క్యూబ్, 33 క్యూబ్, లైక్ ఇట్లా ఈ సేమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సేమ్ నెంబర్ 11 క్యూబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ చూసుకుంటే మనకి ఇది 11 క్యూబ్ కదా ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే ఈ 4 times, ఈ 1 క్యూబ్ అంటే ఎంత 1, ఈ 1 ని 4 times తీసుకోండి. 1 1 1 1. సో 1 క్యూబ్ కదా, 1 క్యూబ్ అంటే 1, ఈ 1 ని 4 times తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ని వదిలేయండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ని లీవ్ ఇట్ దట్ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్. నెక్స్ట్ ఈ నంబర్ ని ఏం చేస్తారంటే ఈ మిడిల్లో ఉన్న నంబర్ ని డబల్ చేయండి. అంటే 1 కి డబల్ 2, ఇక్కడ 1 కి డబల్ 2. సో ఈ మొత్తాన్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 1. సో 1 2, 1 + 2 ఎంత 3. సో ఇక్కడ కూడా 1 + 2 ఎంత 3. సో ఇప్పుడు ఇది 1. సో మనకి 11 క్యూబ్ అంటే ఎంత ఫ్రెండ్స్ 1331. 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1331. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుంటే నెక్స్ట్ 22 క్యూబ్ అన్నాను. సో ఈ 2 క్యూబ్ ని 4 times మనం రాసుకోవాలి. 2 క్యూబ్ అంటే ఎంత ఫ్రెండ్స్ 8. 2 క్యూబ్ అంటే 8. 2 2s are 4, 4 2s are 8. ఈ 2 క్యూబ్ ని కానీ మనం 4 times తీసుకుంటాం. 8 అండ్ 8. సో ఈ ఫస్ట్ డిజిట్ ని లాస్ట్ డిజిట్ ని వదిలేయమని చెప్పాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఈ 8 ని డబల్ చేయండి. ఎంత అవుతుంది 8 డబల్ అంటే 8 2s are 16. సో ఈ 8 ని కూడా డబల్ చేయండి. 8 2s are ఎంత డబల్ చేస్తే 16. సో ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. సో ఇది ఇప్పుడు 8, ఇది 8. సో 8 + 16 ఎంత ఫ్రెండ్స్ 24. 8 + 16 24. సో అంటే ఇక్కడ 2 క్యారీ ఉంటుంది. సో ఇక్కడ 16 + 8 24. 24 + 2 ఎంత 26. సో ఇక్కడ 6, ఇక్కడ 2 క్యారీ. సో 8 + 2 ఎంత అవుతుంది 10. సో ఇప్పుడు మనకి 22 క్యూబ్ అంటే 10,648. సో చూసారుగా, ఇవి 11 క్యూబ్ అంటే 1331, 22 క్యూబ్ అంటే 10,648. సో చూసారుగా, ఇది చాలా ఈజీగా ఉందిగా. సో చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి 33 క్యూబ్. సో 33 క్యూబ్, 3 క్యూబ్ వాల్యూ ఎంత మనకి 3 3s are 9, 9 3s are 27. ఇది 4 times రాసుకోవాలి. 27 27 27 27. సో లీవ్ ఇట్ దట్ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్. ఈ రెండు మర్చిపోండి, ఈ రెండు వదిలేయండి. సో 27 డబల్ చేస్తే 54, ఈ 27 డబల్ చేస్తే 54. సో యాజ్ కి యాడ్ చేయండి. సో ఇక్కడ 27 అంటే 7, 2 క్యారీ. అండ్ 54 + 27 అంటే 81. 81 + 2 83. సో ఇక్కడ 8 క్యారీ. సో 54 + 27 81. 81 + 8 అంటే ఎంత అవుతుంది 89. సో ఇక్కడ 8. సో 27 + 8 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 27 + 3 30, 30 + 5 35. సో ఇప్పుడు మనకి
33 క్యూబ్ అంటే 35,937. 33 క్యూబ్ అంటే 35,937. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి సేమ్ నంబర్స్ ఉంటాయి. సో మనం నెక్స్ట్ డిఫరెంట్ అదే నంబర్స్ స్టార్ట్ ఆర్ ఎండ్ విత్ 1 అంటే ఆ నంబర్ అనేది ఒకటితో స్టార్ట్ అవుదాం లేదా ఒకటితో ఎండ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది చూడండి 12 క్యూబ్. 12 క్యూబ్ కానీ చూసుకుంటే మనం ఒకటితో స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఈ రెండు నెంబర్లు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. 1 పక్కనే 2, నెక్స్ట్ 1 కదా, 1 2. ఈ 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4. ఈ 2 స్క్వేర్ రాయాలి. ఈ 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎంత? 2 క్యూబ్ అంటే 8. 2 క్యూబ్ అంటే 8. సో మనం ఇంతకు ముందు లాగానే ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ గురించి మర్చిపోమని చెప్పాను. ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేయండి. సో ఈ 4 డబల్ చేస్తే ఎంత? 8. నెక్స్ట్ ఈ 2 డబల్ చేస్తే 4. సో యాడ్ చేయండి. సో 8 ప్లస్ 4 ఎంత? 8 ప్లస్ 4 ఎంత? 12. సో 12. సో ఇక్కడ 1 క్యారీ. 4 ప్లస్ 2 6. 6 ప్లస్ 1 7. సో ఇక్కడ 1 ఉంది, 1 డైరెక్ట్ రాసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 1728. మన ఆన్సర్ 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే 21 క్యూబ్ చేద్దాం. 21 క్యూబ్. సో ఇంతకు ముందు 1 ముందు ఉంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ రాసాం. ఇప్పుడు 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి వద్దాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ 1 రాసుకోండి, ఇక్కడ 2 రాయండి. సో 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ అంటే 4. సో 2 క్యూబ్ 8. సో ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ మర్చిపోమని చెప్పాను కదా, ఈ రెండింటిని వదిలేయండి. సో 2ని డబల్ చేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2ని డబల్ చేస్తే 4. నెక్స్ట్ ఈ 4ని డబల్ చేస్తే 8. సో చూడండి ఇప్పుడు యాడ్ చేయండి. 1 4 2 ప్లస్ 4 6. 8 ప్లస్ 4 8 ప్లస్ 4 ఎంత? 12. సో క్యారీ 1. సో ఇక్కడ ఈ 8కి 1 యాడ్ చేస్తే 9. సో 21 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 to 6 1. సో ఇలా మనం 1 2 2 1 నెక్స్ట్ 1 3 1 4 1 5 అట్లా నంబర్ స్టార్టింగ్ అన్నా 1 ఉండాలి లేదా ఎండింగ్ అన్నా 1 ఉంటే ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసి ఎనీ నంబర్. మనం ఏ నెంబర్ అయినా తీసుకున్నా ఎలా చేయాలో చూద్దాం. మనం ఏ నెంబర్ తీసుకున్నా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో 23 క్యూబ్. 23 క్యూబ్ గురించి మాట్లాడితే వీటిని మనం 2 నెంబర్లు అనుకుందాం. 2 3 2 నెంబర్లు కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ నెంబర్ క్యూబ్ రాయండి. 2 క్యూబ్ 8. ఈ మధ్యలో 2 నెంబర్లకి స్పేస్ ఇచ్చేసి ఈ 3 క్యూబ్ అంటే ఎంత ఫ్రెండ్స్? ఈ 3 క్యూబ్ అంటే 27. ఈ 3 క్యూబ్ ఇక్కడ రాసుకోండి. ఈ 3 క్యూబ్ 27. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 స్క్వేర్ ఇంటూ 3. 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే 4 ఇంటూ 3. 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే 4 ఇంటూ 3 ఎంత అవుతుంది? 12. నెక్స్ట్ ఈ నెంబర్ ఇంటూ దీని స్క్వేర్. సో ఇది 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. సో 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. సో చూడండి 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ 9 18. సో సేమ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఈ రెండు వదిలేయండి. సో వీటిని డబల్ చేయండి. 18 అంటే 36 డబల్. 12 కి డబల్ 24. సో 12 కి డబల్ 24. యాజ్ ఈజ్ గా మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో 27 అంటే ఇక్కడ 7, ఇక్కడ 2 క్యారీ. 18 ప్లస్ 2 ఎంత? 20. 20 ప్లస్ 36 56. సో ఇక్కడ 6 రాస్తాం, ఇక్కడ 5 క్యారీ. 24 ప్లస్ 12 అంటే 36. 36 ప్లస్ 5 అంటే 36 ప్లస్ 5 ఎంత? 41. సో ఇప్పుడు ఇక్కడ 4 రాస్తాం. 8 ప్లస్ 4 ఎంత ఫ్రెండ్స్? 12. 8 ప్లస్ 4 12. సో మనకి 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12,167 అవుతుంది మన ఆన్సర్. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంకో నెంబర్. నెక్స్ట్ చూసుకుంటే 42 క్యూబ్. సో 42 క్యూబ్ అంటే ఇవి 2 నెంబర్స్ అనుకోండి. మన ఫస్ట్ ఈ 4 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 4 క్యూబ్ అంటే 4 క్యూబ్ 4 4 జార్ 16, 16 4 జార్ 64. సో ఇది 2 క్యూబ్ 8. ఇది చివరి రాస్తాం 8. సో సేమ్ ఇంతకు ముందు ఇలాగే 4 స్క్వేర్ ఇంటూ 2. 4 స్క్వేర్ ఇంటూ 2. 4 స్క్వేర్ ఇంటూ 2. 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 2 అంటే 32. నెక్స్ట్ ఇదేమవుతుంది? 4 ఇంటూ 2 స్క్వేర్. 4 ఇంటూ 2 స్క్వేర్. 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 4 జార్ 16. 4 4 జార్ 16. సో సేమ్ ఈ ఫస్ట్ లాస్ట్ డిజిట్ వదిలేసి వీటిని డబల్ చేయండి. 16 డబల్ చేస్తే 32. 16 డబల్ చేస్తే 32. సో ఈ 32 డబల్ చేస్తే 64. 32 డబల్ చేస్తే 64. సో మళ్ళీ మొత్తం యాడ్ చేయండి. 8
సో 32 plus 16, 32 plus 16 48, carry 4. Next 64 plus 32 96, 96 plus 4 ఎంత 100. సో ఇక్కడ ఇది 10 క్యారీ. 64 plus 10, 64 plus 10 ఎంత 74, 64 plus 10 74. ఫైనల్ గా మన ఆన్సర్ 74,088. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా 1 to 100 క్యూబ్స్ అంటే మనం ఎలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నేను అన్ని చెప్పడానికి కుదరలేదు. మనం ఇలా ఈజీగా ఇలా సింపుల్ గా మనం 1 నుంచి 100 వరకు ఈజీగా 1 hour 1 నుంచి 5 minutes లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక నెంబర్ ఇస్తే 2-3 seconds లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.